నానితో సుజిత్ టార్గెట్ ఫిక్స్. ఓజీతో పవర్ ప్యాక్డ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ మీద అతనికి ఉన్న అభిమానం ఏంటో చూపించాడు. ఫ్యాన్స్ అంతా ఆయన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా చూపించాడు. అయితే ఓజీ తర్వాత సుజిత్ తన నెక్స్ట్ సినిమా న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుందని తెలుస్తుంది. బ్లడీ రోమియో టైటిల్ని ఈ సినిమాకు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే బ్లడీ రోమియో సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాను దసరా సందర్భంగా ముహూర్తం పెట్టారు. నాని ది ప్యారడైజ్ కోసం ఒత్తైన జుట్టు గుబురు గడ్డంతో కనిపించాడు. అయితే బ్లడీ రోమియోలో నాని ఎలా కనిపిస్తాడన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమా ముహూర్తం రోజే రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నాని ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ లాక్ చేశారు. ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే మార్చిలో నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఉండగా డిసెంబర్లో మరో సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ సాహో, ఓజీ 2 సినిమాలు కూడా ఎక్కువ టైం తీసుకుని చేశారు. కానీ నాని సినిమాను మాత్రం మొత్తం 8 నుంచి 9 నెలల్లో రిలీజ్ పూర్తి చేయబోతున్నారట. ఓజీ సినిమా తర్వాత సుజిత్ సినిమా మీద భారీ హైప్ ఉంది. అందులోనూ నానితో చేస్తున్న సినిమా కాబట్టి మరింత క్రేజ్ ఉంది. నాని ప్రతి సినిమాకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమాలో జడల్ రోల్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మరోసారి బ్లడ్ రోమియోలో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. సుజిత్ టేకింగ్ తప్పకుండా నాని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. కానీ ది ప్యారడైజ్ సినిమా కూడా శ్రీకాంత్ వదిల డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఇక సినిమాలో ప్రతిదీ కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుందంట. దసరాతో శ్రీకాంత్ వదిల నానికి మాస్ హిట్ ఇచ్చారు. ది ప్యారడైజ్ తో మరో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడట. నాని సుజిత్ కలయికలో వస్తున్న సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ కాంబో సినిమా ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందిస్తుందో చూడాలి.